Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం టేస్టీ వెరైటీతో రెడీగా ఉన్నారు మీరు? బచ్చలి పెసరపప్పు కూర చేస్తున్నాను. బచ్చలి పెసరపప్పు కూర. అవునండి. ఓ, సో బచ్చలి కాంబినేషన్ లో ఎప్పుడు మనము జనరల్ గా కందిపప్పు లేదా ఎర్ర కందిపప్పు ఎక్కువ వాడుతూ ఉంటాం. సో అంటే అది కూడా ఏంటంటే కొంచెం పప్పులా చేసుకుంటూ ఉంటాం. కొంచెం మ్యాష్ చేసేసి అదే ఆకుకూర పప్పు టైప్ లో. ఇక్కడ ఏంటంటే కొంచెం కూరలా చేస్తున్నాం. ఓకే, సో ఎట్ ద సేమ్ టైం ఇది మనకి హెల్దీ రెసిపీ కూడా. చాలా అండి. ఓకే, మరి బచ్చలి పెసరపప్పు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బచ్చలి పెసరపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బచ్చలి కూర 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో దీని కొరకు ఏంటంటే ముందుగా మనం పెసరపప్పు కనీసం 1 గంట పాటు నానబెట్టేసుకుని ఉంటే బాగా వస్తుంది. అంటే మనకు అక్కడ మగ్గించేటప్పుడు కూడా తొందరగా ఉడికిపోతుందండి, ఫాస్ట్ గా ఫ్రై అయిపోతుంది. ఎస్. సో ముందుగా దీనికి పోపు పెట్టేసుకుందాం. ఎందుకంటే లీఫీ వెజిటబుల్ కదా, సో మనకి ఫాస్ట్గా అయిపోతుంది. అంటే ఈ పోపు అనేది కూడా కొంచెం బాగా ఉంటే సో టేస్ట్ ఆటోమేటిక్గా మనకు బాగా వస్తుంది. సో ముందుగా ఎండుమిరపకాయలు. ఓకే, సో ఇది కొంచెం డార్క్ అవుతున్నప్పుడు పోపు దినుసులు, సో జీలకర్ర ఆవాలు, అలాగే సో ఆకుకూరల్లో అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం కొంచెం పచ్చిమిర్చి పేస్ట్లా వాడితే చాలా బాగా వస్తుంది, టేస్ట్ కొంచెం బాగా సెట్ అవుతుంది. సో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం. ఓకే, సో దీంతో పాటుగా వెల్లుల్లి రెబ్బలు మెదిపి వేసుకుంటున్నామండి. ఓకే, సో ఈ పోపులో కూడా ఏంటంటే మనం ముందుగా ఏది వేసుకోవాలి, ఆ తర్వాత ఏది వేసుకోవాలంటే ఏది తొందరగా వేగుతుంది అవి చూసుకొని కొంచెం వేసుకోవాలండి. కొద్దిమంది అంటే చేతికి ఏది దొరికితే అది అలా వేసేస్తూ ఉంటారు. కొన్ని మాడిపోతాయి, కొన్ని పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. అలా కాకుండా కొంచెం చూసుకొని జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. సో కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ అండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఆకుకూర మనకు తొందరగా వేగిపోతుంది. సో కాబట్టి ముందుగా నేను నానబెట్టేసుకున్న పెసరపప్పు యాడ్ చేస్తున్నాను. సో ఇలా పప్పు పళ్ళంగా వేసుకున్న వాటిలో అయితే మనకి అంటే మోస్ట్లీ శనగపప్పు ఆర్ పెసరపప్పు ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఎందుకంటే కందిపప్పు అనేసరికి మనకి ఎంతైనా అది ఆ పప్పు ఆకుకూర మిక్స్ దీంట్లోనే. అండ్ ఉట్టి కందిపప్పు అంత ఎక్కువ కూడా మనం ఇంత ఎక్కువ వేసుకుని తినలేమండి. సో అది ఎప్పుడైనా ఉడికించుకొని వాడుతూ ఉంటాం. సో దీంట్లోనే కొద్దిగా పసుపు అండి. సో కొన్నిసార్లు ఆ ఎర్ర కందిపప్పు కూడా కొద్దిగా ఇట్లా వేసుకుంటే కొంచెం పప్పు పళ్ళంగా బాగానే ఉంటుంది. అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే యూజువల్ గా కూడా ఎర్ర కందిపప్పు తక్కువ వాడుతుంటారు కదా, చాలా తక్కువ వాడుతూ ఉంటారు. సో ఇలా పెసరపప్పు ఆర్ శనగపప్పుతోనైనా కూడా మనకి ఆకుకూర కాంబినేషన్ బాగానే ఉంటుంది. సో ఇది కొంచెం వేగాలండి ఇది. ఓకే, సో ఇక్కడ పెసరపప్పు వేగుతూ ఉంటుందండి. ఇదిలో మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పొద్దున్న లేచి హడావిడిగా వంట చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి పొరపాటుగా చేతులు కట్ చేసుకోవడం అనేది చాలా సహజంగా జరిగిపోతూ ఉంటుంది. ఇలా కూరలు కట్ చేసేటప్పుడు చేయి తెగితే చాలా నొప్పిగా బాధగా ఉంటుంది కదా. వెంటనే కాస్త కలబంద గుజ్జు అంటే అలోవెరా జెల్ని ఆ ప్రాంతంలో అప్లై చేసినట్లయితే ఈ నొప్పి బాధ నుంచి వెంటనే ఉపశమనం దొరుకుతుంది. అలాగే గాయం కూడా చాలా త్వరగా తగ్గిపోతుంది. చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఆల్మోస్ట్ అయిపోయింది మనకు. సో ఇప్పుడు మనం బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఆకుకూరలు ఎప్పుడైనా కానీ. ఓకే, సో బచ్చలి కూర. సో దీంట్లో కొంచెం గోంగూరలానే కొంచెం జిగురు ఉంటుంది. ఓకే, సో కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంచెం మనకి ఇది ముద్దలానే వస్తుంది. సో తోటకూర లేదా పాలకూర లాంటి వారికి కొంచెం మనకు పొడి పొడిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ గోంగూర ఇది కొంచెం ముద్దలానే వస్తుంది. ఇది మెయిన్గా ఏంటంటే మనకు రోటీలోకి చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది కొంచెం
దగ్గరకు వచ్చిన తర్వాత అంటే మనకు కొంచెం ఇది మందంగానే ఉంటుందండి. సో బచ్చలకు సో ఈ స్టేజ్లో టొమాటో ముక్కలు, ఓకే, అలాగే సరిపడా ఉప్పు. సో బచ్చలి టేస్ట్ కొంచెం మనకి కాస్త బ్లాండ్గా అనిపిస్తుంది కాబట్టి కాస్త ఈ టమాటో లాంటిది ఏదైనా వేసుకుంటే బాగుంటుందేమో కదా. కొంచెం ఈ పులుపు కూడా యాడ్ అవుతే కొంచెం బాగుంటుంది. సో ఎప్పుడైనా టమాటో అందుబాటులో లేకపోతే కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవచ్చా రాజు గారు? కొంచెం క్వాంటిటీ వేసుకో, లైట్గా. ఆల్రెడీ ఇది కూడా కొంచెం మనకు బచ్చలు కూడా కొంచెం పులుపుగానే ఉంటుంది కదండి. అవునవును. సో కాబట్టి చింతపండు వాడేటప్పుడు కొంచెం చూసుకొని వాడుకోవాలి. ఓకే. సో టమాటో అంటే కొంచెం చాలా లైట్గానే ఉంటుంది పులుపు. ఓకే, సో ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేసి మగ్గిచ్చేద్దామండి. ఓకే. సో ఆ తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ మసాలా పొడులు అవి కూడా ఏమీ యాడ్ చేయట్లేదు. సో ఈ 2 తాలూకు ఆ ఫ్లేవర్ మనకు బాగా తెలిస్తే చాలు. సో ఈ పోపు మంచి స్మెల్ వస్తుంది కదా, వెల్లుల్లి అవన్నీ, వెల్లుల్లి కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాం. ఓకే అండి, సో అయిపోయింది. బచ్చలి పెసరపప్పు కూర రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా బచ్చలి పెసరపప్పు కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బచ్చలి పెసరపప్పు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన పెసరపప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత బచ్చలి కూర వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బచ్చలి పెసరపప్పు కూర రెడీ. కర్రీ తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే, అంటే మనం టమాటో వేసుకున్నా మరి ఎక్కువగా పులుపు ఏం కాలేదు అంత అవలా, అంటే ఆకుకూరకు ఉంటుంది కదా కొంచెం, ఆ పులుపు బాగా తెలుస్తుంది. పప్పు అంతా కూడా బాగా వేగింది, అంటే సాఫ్ట్ అయింది. అవునండి, ఎక్కువసేపు నానబెట్టి యాడ్ చేసాం కదా, చేసుకున్నాం. వెల్లుల్లి తర్వాత ఇంగువ ఫ్లేవర్ ఇవన్నీ బాగా తెలుస్తుంది. పోపు అదే ఇందాక మనం తీసేటప్పుడు కూడా అనుకున్నాం కదా, పోపు స్మెల్ చాలా బాగా వస్తుంది. సో బేసిక్ గా వెల్లుల్లి అలా కొంచెం కచ్చా పచ్చగానో లేకపోతే కాస్త పేస్ట్ లా వేసేసుకున్నా, అంటే కొంతమందికి ఆ పాయలు నచ్చవు కదా, బట్ ఫ్లేవర్ కావాలి అనుకున్నప్పుడు అలా వేసేస్తే హ్యాపీగా కలిసిపోతుంది, స్ప్రెడ్ కూడా అయిపోతుంది మొత్తం కర్రీ అంతకి. సో అంటే చపాతీ లాంటి వాటిలోకి చాలా మంచి రెసిపీ, చాలా బాగా కుదురుతుందండి, ఈజీగా చేసుకోవచ్చు అండ్ అఫ్ కోర్స్ చాలా హెల్దీగా కూడా ఉంటుంది. అంటే వేడి వేడి రైస్ లోకి తీసుకోవచ్చు, బట్ మామూలుగా అయితే మటుకు ఇది ఎక్కువగా చపాతీకి బాగుంటుంది. ఓకే, సో మరి చూసారు కదండి బచ్చలి ఇంకా పెసరపప్పు కాంబినేషన్ లో కూడా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఖరీదైన జరీ చీరల మీద మరకలు పడితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం. వెంటనే డ్రై క్లీన్కి ఇవ్వాలా, ఈ మరకలు ఎలా పోతాయా అని బాధపడిపోతూ ఉంటాం. ఇలాంటప్పుడు సీకాయ పొడితో కనుక ఆ మరకను క్లీన్ చేసుకున్నట్లయితే మరక చాలా శుభ్రంగా పోతుంది, చీర అలాగే కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పప్పులు, బియ్యం ఇలాంటివి ప్రతిరోజు వాడుతూనే ఉంటాం కాబట్టి కాస్త ఎక్కువగానే కొని నిల్వ ఉంచుకుంటూ ఉంటాం. కానీ పురుగు అనేది చాలా తొందరగా పట్టేస్తూ ఉంటుంది వీటికి. ఇలాంటప్పుడు పప్పు నిల్వ ఉంచిన డబ్బాలో అడుగున 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కనుక వేసి నిల్వ ఉంచుకున్నట్లయితే పప్పుకి చాలా కాలం వరకు పురుగు పట్టకుండా తాజాగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. దుంపకూరలు అంటే చామదుంప, కంద, చిలకడ దుంప ఇలాంటి వాటికి జిగురు ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వీటిని కాస్త పెరుగులో నానబెట్టి దాని తర్వాత కూర కానీ ఫ్రై కానీ ఏదైనా వండుకున్నట్లయితే ఈ జిగురంతా కూడా పోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. గాజు పాత్రలు అనేవి చాలా అందంగా ఉంటాయి, అంతే డెలికేట్గా కూడా ఉంటాయి.
కాబట్టి వీటిని శుభ్రపరచుకోవడం అనేది కాస్త కష్టమైన పని. ఏదైనా మరకలు పడితే అలాగే ఉండిపోతాయి, బాగా డెలికేట్గా ఉంటాయి, కాబట్టి క్లీన్ చేయడం కూడా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ క్లీన్ చేసే నీళ్ళలో కాస్త నీలిమందు కూడా కలుపుకొని గాజు పాత్రల్ని కనుక శుభ్రం చేసుకున్నట్లయితే చాలా శుభ్రంగా క్లీన్ అవుతాయి, కొత్త వాటిలాగే తళతళ మెరుస్తూ ఉంటాయి.